ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర మత్స్యకారుల వెతలు మాత్రం తీరడం లేదు. జెట్టీలు, ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో వేట గిట్టుబాటు కాక మత్స్యకార యువకులు వలసల వలలో చిక్కుకుంటున్నారు. పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. పాలకులు తీసుకుంటున్న అరకొర వసతులు గంగపుత్రులను కష్టాల కడల నుంచి గట్టెక్కించలేకపోతున్నాయి. విజయనగరం జిల్లాలో భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని 19 గ్రామాల పరిధిలో 27 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. పరోక్షంగా, ప్రత్యక్షంగా సుమారు 1,00,000 మంది ఇక్కడ మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్నారు. సముద్ర తీరంలో వెలసిన ఫ్యాక్టరీలు, చమురు గ్యాస్ నిక్షేపాల ద్వారా రసాయన కాలుష్యాల కారణంగా గత కొన్నేళ్లుగా సముద్ర తీరంలో మత్స్య సంపద క్షీణించిపోతోంది. దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర సముద్రంలోకి వెళితే కాని కొద్దో గొప్పో చేపలు చిక్కని పరిస్థితి. తీరంలో జెట్టీలు లేకపోవటం వల్ల అంత దూరం వెళ్లిన సాంప్రదాయ మత్స్యకారులు ప్రమాదాల్లో, వైపరీత్యాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ఇక్కడున్న మత్స్యకారులకు ఉపాధి లభించక ఉన్న ఊరిని వదిలి చదువుకుంటున్న యువకులు కూడా పొట్టకూటి కోసం పశ్చిమ బెంగాల్, ఒడిశా, కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఒంట్లో సత్తు ఉన్నంతకాలం అష్టకష్టాలు పడుతూ వలసల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా వలస వెళ్లిన వారిలో కొంతమంది వేటలో దారి తప్పి పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నేవీలకు చిక్కి జైళ్లలో మగ్గుతున్నారు. స్థానికంగా మార్కెట్ సౌకర్యాలు, జెట్టీలు, ఫిషింగ్ హార్బర్లు లేకపోవటమే ఉత్తరాంధ్ర మత్స్యకారుల వలసలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మౌలిక సదుపాయాలు కల్పించటంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావనలో మత్స్యకారులున్నారు. మెరుగైన వసతులతో ఉపాధి కల్పించమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. జట్టి మత్స్యకారులకి జట్టి నేపోయి వలసలు వెళ్ళిపోయి ఆడవాళ్ళు ఇబ్బందులు అయిపోయి అక్కడ చాలా ఇబ్బందులు పడిపోయి మేము ఉంటున్నాం కాబట్టి చాలా నష్టపరాలు ఆస్తులకి, వాళ్ళకి, తెప్పలకు అన్ని విధాలకి నష్టపోతున్నాము. ఎందుచేతనంటే ఈ గ్రామంలో జట్టి ఉంటే గ్రామానికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు చింతపల్లి గ్రామంలో ఏటలు చేసుకొని ఇబ్బందులు లేకుండా ఉంటారు. అదే విశాఖపట్నంలో జట్టి ఉంది కాబట్టి కొంతమంది చింతపల్లి ఇచ్చి వందలాది మంది, ఒక 5,000 మంది, 4,000 మంది అక్కడ ఏట చేసుకొని జీవోపాధి చేసుకొని ఆ పల్లి గంపలు వేసుకొని ఆడమ్మలు బతుకుతుంటారు. అలాగే ఇది చింతపల్లి జట్టి ఉంటే ఈ గ్రామంలో వలస నెలకంటే ఈ గ్రామంలో బతుకుతాలని చెప్పడం జరుగుతుంది. 4 ఏళ్ళ సంవత్సరాలు వచ్చిన దాకా ఏళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఇబ్బంది అయిపోయి ఈ దేశాలంటే రేటు ఉంటాం ఇక్కడ బతకనేమని దుద్రాసి, గోవా, కేరళ, కర్ణాటకలో ఇవన్నీ వెళ్ళిపోవడం జరుగుతుంది. జరుగుతుంటే ఇప్పుడు 60 సంవత్సరాల కూడా వైజాగ్లోనే జట్టు ఉండబట్టే ఏటలకి వెళ్తుండ ఆడు పాల పడ తెచ్చుకొని ఆడు తల్లి పిల్లలు పోల్చుకుని పోతుండాలి. ఇక్కడ 50 సంవత్సరాలు కూడా ఏటకెళ్ళకమని వేస్తుండ. ఆ రోజుల్లో 40 సంవత్సరాలు కూడా ఏటకెళ్ళకంటున్నాడు. ఈనాడు కుర్రలు కూడా ఏటకెళ్ళకండి 5 నెలలు కానిచ్చి 7 నెలలు వచ్చిందాక ఏటకెళ్ళడం లేదు. ఆవిడ అంతా దేశాలను పోవడమే పోతుంటే ఇప్పుడు ఏంటంటే ఆ దేశాలంటే వెళ్ళి సుఖం కదా. అక్కడ సరే ఆవిడేమేమి జోమతి మోటి దెబ్బ తగలడం కానీ, మిసలు పడిపోవడం కానీ, ఏదో ఒకటి దెబ్బ తగిలితే ఆడే చనిపోండి అంతకంటే తల్లి పిల్ల గోల. జెట్టీలు లేకపోవడంతో వేట గిట్టుబాటు కాక సెప్టెంబర్ తర్వాత ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి నెలకొంటోంది. సుమారు 8 నెలలు అక్కడే ఉండి వేట సాగిస్తారు. ఏప్రిల్, జూన్ మధ్య సముద్రంలో చేపల వేటపైన కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తుంది కనుక ఏప్రిల్లో మత్స్యకారులంతా సొంతూర్లకు చేరుకుంటారు. ఈ నిషేధ సమయంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా క్రింద రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ప్రస్తుతం 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. ఆ డబ్బుతో 2-3 నెలలు వారి కుటుంబం గడవలేని పరిస్థితి. దీంతో మత్స్యకారుల చిరకాల కోరిక మేరకు వైసీపీ ప్రభుత్వం జెట్టీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని చింతపల్లి సముద్ర తీరం వద్ద ఫ్లోటింగ్ జెట్టీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సుమారుగా 23.73 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేయడంతో 2023 మే నెల 3న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చింతపల్లిలో జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనికోసం ఇప్పటికే 6 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. చింతపల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతంలోని తిప్పలవలస, మద్దూరు, కొత్తూరు, బర్రిపేట, నీలగెడ్డపేట, తమ్మయ్యపాలెం, పులిగెడ్డపాలెం, పతివాడ, బర్రిపేట తదితర చోట్ల 16 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లున్నాయి.
వీటిలో అతి పెద్దదైన చింతపల్లి వద్ద ఈ ఫ్లోటింగ్ జెట్టీని నిర్మించాలని, ఈ జెట్టీ కనుక పూర్తయితే మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరగటమే కాకుండా నాణ్యమైన మత్స్య ఉత్పత్తులు జిల్లా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. సాధ్యమైనంత తొందరగా జెట్టీ నిర్మాణం ప్రక్రియ జరిపితే మత్స్యకారులకు తగిన ఉపాధి లభిస్తుందని వారంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జెట్టీ ఉందనుకోండి, ఏ టైం వేటకి వెళ్ళినా సరే 3 మెంబర్స్, ఇప్పుడు 8 మెంబర్స్ వెళ్తారు సార్. అప్పుడు అయితే జెట్టీ ఉన్నప్పుడు 3 మెంబర్స్ కానీ 4 మెంబర్స్ కానీ ఎంతమంది అయినా ఈజీగా వెళ్ళిపోగలరు అనమాట జెట్టీ ఉన్నప్పుడు. ఎందుకంటే ఏ అడ్డంకులు ఉండవు అనమాట. కెరటాలో దాడి కానీ ఇంకో విధంగా కానీ ఏమీ ఉండదు. అలాంటప్పుడు జెట్టీ ఉన్నప్పుడు ఈజీగా వేటకి వెళ్ళడానికి వెళ్ళి మత్స్య చేపలు పట్టుకొని రావడం అంతా. ఏ టైం అప్పుడు మళ్ళీ ఒడ్డుకొచ్చినప్పుడు కూడా నైట్ టైం వస్తే మళ్ళీ అక్కడ లాంగిల్ వేసుకుని ఉండడం, అంటే నార్మల్ టైం అప్పుడు అయితే లాంగిల్ వేసుకుని ఉన్నా ఎంతవరకు ఉన్నా పర్వాలేదు. తుఫాన్ అంటే తెలియకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత తుఫాన్ జరిగితే పరిస్థితి అండి. అదే జెట్టీ ఉందనుకోండి, జెట్టీ ఉంది కాబట్టి తుఫాన్ అయినా గిఫాన్ అయినా ఈజీగా ఒడ్డుకొచ్చేస్తారు. జట్టులు ఉన్న ప్రాంతం విశాఖపట్నం కానీ, కాకినాడ కానీ, లేదంటే కర్ణాటక, లేదంటే గుజరాత్ రాష్ట్రం కానీ, వాటర్ రేవులు ఉన్న ప్రాంతాలకు వెళ్ళి కష్టపడి భార్య పిల్లలు ఇక్కడ ఇడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. వాళ్ళు వెళ్ళి రావాలంటే కనీసం 8 నెలలు పడుతూ ఉంది. ఇక్కడ భార్య పిల్లలు చదువులు లేక, డబ్బులు పెట్టుబడి లేక, చదువులు లేక అనాథలు అవుతున్నారు. భార్య ఏదో వృత్తి చేసుకోవాలంటే వేరే వృత్తి అలవాటు లేక 8 నెలలకి భర్త వచ్చేటప్పుడు ఆయన తెచ్చిన డబ్బులతో వీళ్ళు చదివించుకోలేకపోయి, లేదంటే బట్టలు కానీ, ఇల్లు వ్యాపం కానీ, పిల్లల భవిష్యత్తులు కానీ మోసుకోలేకపోయి అనేక రకాల బాధలు పడుతూ ఉంటున్నారు. విజయనగరం జిల్లాలో సుమారు 21 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. చింతపల్లి వద్ద ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం వల్ల సుమారు 4,000 మత్స్యకార కుటుంబాల్లోని 20,000 మందికి మేలు జరుగుతుంది. జిల్లాలో గుర్తించబడిన 711 మోటరైజ్డ్ ఫిషింగ్ బోట్లు, 417 సాంప్రదాయ పడవలు ఉన్నాయి. ఒక్క చింతపల్లి ప్రాంతంలోనే 487 మోటరైజ్డ్ ఫిషింగ్ క్రాప్స్, 361 సాంప్రదాయ ఫిషింగ్ బోట్లు ఉన్నాయి. రాష్ట్రంలో పూడిమడక తర్వాత చింతపల్లి 2వ పెద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్ గా చెప్పవచ్చు. ఇక్కడ జెట్టీ నిర్మాణం జరిగితే మత్స్యకారులు నిర్భయంగా సముద్రంలోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. రాత్రి పగలు చేపల వేటకు వెళ్లొచ్చు. మత్స్యకారులు తాము వేటాడిన చేపలను సులువుగా ఒడ్డుకు చేర్చడానికి వీలు కల్పించటమే కాకుండా మేలైన మత్స్య ఉత్పత్తులు ప్రజలకు సరఫరా అవుతాయి. తుపాన్లు లాంటి సమయంలో జెట్టీ వల్ల మత్స్యకారుల పడవలకు రక్షణ లభిస్తుంది. లంగరు వేసుకోవటం సులువవుతుంది. మరోవైపు జెట్టీ నిర్మాణం వల్ల వీరంతా తమ ప్రాంతాలకు తిరిగి వచ్చి ఇక్కడే తమ కుల వృత్తిని నిర్వహించుకునే అవకాశం లభిస్తుంది. తద్వారా పురుషులతో పాటు మత్స్యకార మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు రెట్టింపు అవుతాయని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నచోట బతుకులేక ఉపాధి కోసం అయిన వారందర్నీ వదిలి ఎక్కడో అజ్ఞాతవాసం చేస్తున్నారు గంగపుత్రులు. పొరపాటున అక్కడ ఏదైనా జరిగితే ఆఖరి చూపు కూడా ఉండదు. ఇప్పటికైనా గంగపుత్రుల సమస్యలకు పాలకులు శాశ్వత పరిష్కారాలు చూపించి ఉన్నచోటే ఉపాధి కల్పించి వలసల నివారణకు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.